హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక సత్య మనుషులు తన ఫ్రెండ్స్తో కలిసి అహల్యని అయితే కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి ఒక చైర్లో కూర్చోబెట్టి తన కాళ్ళు చేతులు అయితే తాళ్లతో కట్టేస్తారు. ఇక అహల్యకి ఎలా తప్పించుకోవాలి అనేది అస్సలు తెలియదు. ఇక అప్పుడే అహల్య తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ని ఆన్ చేస్తుంది. ఇక అది ఆన్ చేసేటప్పుడు పక్క వాళ్ళకి అయితే తెలిసిపోయి ఇక రౌడీలందరూ వచ్చి ఇక స్మార్ట్ వాచ్ని లాగేసుకుంటారు. ఇక అహల్య స్మార్ట్ వాచ్ ఆన్ చేసిన వెంటనే గౌతమ్ అయితే అహల్యకి కాల్ చేస్తాడు. ఇక కాల్ వస్తుంది. ఇక సత్య అయితే పక్కనే కూర్చుని అహల్య పక్కన కాల్ ఆన్సర్ చేస్తాడు. ఆన్సర్ చేసి, అహల్య గారు ఎక్కడికి వెళ్ళిపోయారండి, నాకు చాలా టెన్షన్గా ఉంది అని హాస్పిటల్ నుంచి అంటూ ఉంటాడు గౌతమ్. గౌతమ్ గారు, వీళ్ళెవరూ తెలియదండి, నన్ను కిడ్నాప్ చేసి చైర్లో కట్టేశారు, నన్ను కాపాడండి అని అహల్య పక్క నుంచి అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే స్మార్ట్ వాచ్ దగ్గరికి తీసుకుని సత్య అయితే గట్టిగా నవ్వుతూ ఉంటాడు. నవ్వుతూ ఇక ఆ గొంతు విని గౌతమ్ అయితే, ఎవడ్రా నువ్వు, ఎందుకురా నా అహల్యను కిడ్నాప్ చేశావు అని అయితే అడుగుతూ ఉంటాడు. ఓరే, నన్నెలా మర్చిపోయావురా, నేను ఎవరో తెలుసా, సత్యారా నేను అని అంటాడు. ఒరే నువ్వా, ఎందుకురా అహల్య గారిని కిడ్నాప్ చేసావు, దయచేసి తను వదిలేయరా అని గౌతమ్ వేడుకుంటూ ఉంటాడు. సరే వదిలేస్తా గాని ఇంతకీ తను నీకు ఏమవుతుంది అని అయితే సత్య అడుగుతూ ఉంటాడు. తను నా భార్య అని గౌతమ్ చెప్తూ ఉంటాడు. దొరక్క ఎన్నాళ్లకు దొరికారా, భలే దొరికారా, ఒక్క దెబ్బకు 2 పిట్టలు అని అయితే సత్య చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటాడు. ఒరే అలా మాట్లాడకురా, దయచేసి తను వదిలేరా, తను మామూలు మనిషి కాదు, తను ప్రెగ్నెంట్ రా అని గౌతమ్ అయితే బ్రతిమలాడుతూ వేడుకుంటూ ఉంటాడు. ఏంట్రా ఈరోజు నాకు ఆఫర్ల మీద ఆఫర్లు, ఒక్క దెబ్బకి 2 పిట్టలు అనుకుంటే కాదు 3 పిట్టలు అని సత్య అంటూ ఉంటాడు. ఇక అప్పుడు గౌతమ్, ప్లీజ్ రా వదిలేరా అని మళ్ళీ వేడుకుంటూ ఉంటే ఇక అప్పుడు సత్య అంటూ ఉంటాడు, వదిలేస్తాను కానీ ప్రాణాలతో కాదు, ప్రాణం లేకుండా చేసి వదిలేస్తాను అని కాల్ కట్ చేస్తాడు. ఇక హాస్పిటల్ నుంచి గౌతమ్ చాలా కంగారు పడుతూ పరిగెత్తుతూ ఉంటే ఇక గన్ అయితే అహల్యకి గురి పెడుతూ ఉంటాడు సత్య. మరి ఇప్పుడు అహల్యని గౌతమ్ కాపాడుకుంటాడా లేదా సత్య చేతిలో ఏమన్నా అవుతుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.